చేసిన గవర్నమెంట్ కి మంచి పేరు తెచ్చానమ్మా. చాలా గ్రేట్ అండి. మరొక కాలర్ లైన్ లోను వారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు కనకేష్ మేడం. కనకేష్ గారు సార్తో మాట్లాడదామని చేసిన మేడం. మాట్లాడండి ఉన్నారు, లైవ్ లోనే ఉన్నారు. నమస్తే సార్. కనకేష్ గారు, సర్ప్రైజ్. సార్ ఎలా మీకెలా తెలుసు ఈ రోజు లైవ్ లో ఉన్నామని? లైవ్ లో చూస్తున్నా సార్. లైవ్ చూస్తున్నారా? ఓ వండర్ఫుల్. సిటీ విజన్ లైవ్ ఛానల్, లైవ్ ప్రోగ్రామ్, గ్రేట్. కనకేష్ గారు మీరు చెప్పండి మాట్లాడండి. సార్ మీరు ఇంత సుపీరియారిటీలో కూడా ఉండి చెప్పండి. ఇన్ని బుక్స్ రాసి చెప్పండి. ఇంత ఉండి కూడాను మీరు చాలా పొలైట్ గా మాట్లాడతారు ప్రతి ఒక్కరితో. మీలో ఎప్పుడు కూడాను నేను ఒక గర్వం అనేటువంటిది చెప్పండి. నేను ఎప్పుడు చూడలేదు సార్ మీ దగ్గర. నేను చాలా గొప్ప మాట చెప్పారండి. అది ఈ విషయం ఎలాగా నిజంగా చెప్పారు. నిజం నేను నిజం. చిన్న నేను చెప్పండి. కొంతమంది ప్రీస్ట్ ఉంటారు కదా సార్, ప్రీస్ట్ అవును. వాళ్ళకు కూడా అంత పేషెన్స్ ఉండదు. చాలా గొప్ప మాట. సరే, చాలా గొప్ప మాట. పేషెన్స్ ఉంది సార్ మీలో. సరే. అది మీకు ఎలా సాధ్యం అవుతుందని నేను అడుగుతున్నా సార్. కనకేష్ గారు, నేను కూడా మీ దగ్గర అలాంటి చూసి నేర్చుకున్నామని ఫోన్ చేశాను సార్. బాగా తప్పకుండా. చాలా గొప్ప విషయం. నిజం చెప్పారండి, వారు కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. కనకేష్ గారు, ఒక మనిషి ఎంత నేర్చుకున్నా, తన దగ్గర ఎంత ప్రతిభ పాఠవాలు ఎన్ని ఉన్నా, ఎలాగైతే ఒక చెట్టు, ఫలవంతమైన చెట్టుకి పళ్ళున్నా అది వంగి ఉంటుందో భూమి వైపు, అలా ఎవరైనా ఎన్ని గొప్ప కళలు వారిలో ఉన్నా అలా డౌన్ టు అర్త్ అని, అందుకే వచ్చింది ఇంగ్లీష్ లో ఫ్రేజ్. డౌన్ టు అర్త్ అంటే ఏందబ్బా అని అనుకుంటారు అందరూ. డౌన్ టు ఎర్త్ అంటే ఒక చెట్టు ఎంత గుంభనంగా ఫలవంతంగా ఉంటే అది భూమి వైపే చూస్తుంది, అవునండి, ఆకాశం వైపు చూడదు. అలాగే కనకేష్ గారు, ఒక దీపం వెలిగిస్తాం, దానికి నూనె అంటే ఇంధనం ఉంటుంది, వెలిగిస్తాం. దీప శిఖ ఎప్పుడు కూడా తైలము ఉన్నా, సప్లై అంటే ఇంధనపు సప్లై ఉన్నా లేకపోయినా ఆ శిఖ పైకే ఉంటుంది, కిందికి ఉండదు. ఎందుకు? అది లోకానికి మంచి చేద్దామని. దీపం ఎప్పుడు కూడా దీపం ఎప్పుడు కూడా సరెండర్ అవ్వదు. ఇది చీకటికి పారద్రోలుతుంది. అయితే అలాగే నా ఉద్దేశంలో ఒక సంస్కారవంతుడు, వివేకవంతుడు, ఒక మంచి వంశంలో ఉద్భవించిన వ్యక్తి, అతి ముఖ్యంగా సమాజానికి బాగు చేయాలనేటువంటి దృక్పథం ఉన్న వ్యక్తి, అలాగే ఒక వ్యక్తిని తక్కువ స్థాయితో చూడకూడదు అనే దృక్పథం గల వ్యక్తి, ఒక వ్యక్తి అద్భుతంగా చదువుకొని, అర్థం చేసుకొని, అన్వయించుకొని నిత్య జీవితంలో దాన్ని సాధ్యము చేసే వ్యక్తి ఎప్పుడు కూడా గర్వంతో అహంతో ఉండరు. కనకేష్ గారు, ఎంత గొప్ప మాట చెప్పారండి, అసలు నిజంగా చాలా గొప్ప మాట. కనకేష్ గారు, మొన్నమాట శిల్పిక గారికి కూడా తెలుసు, తను ఎంత గొప్ప మోడరేటర్ అనే యాంకర్. కనకేష్ గారు, అలా కదమ్మా, ఒక్క మాట ఏంటమ్మా కనకేష్ గారు, ఎక్కువగా లోతు లేని ఒక నేలపై వర్షం పడితే వరదలు వచ్చేస్తాయి, సముద్రంపై పడితే తెలియదు. సముద్రం తీసుకుంటుంది. ఎప్పుడు వాళ్ళు అప్పుడు ఆవిరి రూపంలో ఇచ్చి అటు ఋతువుల మార్పిడికి సహకరించి సముద్రుడు మానవుల మనుగడకే సహకరిస్తారు. కనుక మానవ వ్యక్తిత్వం కూడా సముద్రంలా ఉండాలని, ఒక పిల్ల కాలువలా, ఒక అశాశ్వత వరదలా కాకుండా ఒక అమృత వాహినిలా ఉంటేనే తప్ప మన జన్మకి, ముఖ్యంగా మన క్యారెక్టర్ అనేది ఒక దర్పణం లాంటిది. ఎదుటి వ్యక్తిని చూడాలి, చూడాలి, చూసి మనలో ఆ వ్యక్తిని చూసుకోవాలి. చూసుకొని సరైన రీతిలో మాట్లాడడం, అవమానించడం, హర్ట్ చేయడం, నీవెంత నా ముందు అని అనడం, చిన్న చూపు చూడడం, అలాగే అతని ధిక్కార స్వరంతో మాట్లాడడం బాగుండదు అని నేను నా తల్లిదండ్రులను నేర్చుకున్నాను, గురువుల వద్ద నేను నేర్చుకున్నాను. కనకేష్ గారు, అది ఇప్పుడు నేను నిరూపిస్తున్నాను. చాలా చాలా అండి, అంటే చాలా గొప్ప మాటలు చెప్పారు కనకేష్ గారు. థ్యాంక్స్ అండి, ఒక మంచి ప్రశ్న వేశారు. కనకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? నేను కూడా ట్రై చేస్తా ఉంటాను సార్, మీలాగా ఉండాలని. థ్యాంక్ యూ కనకేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ యువర్ ఆన్సర్ టు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కనకేష్ గారు, వారి పేరులో కనకం బంగారం.
ఆ బంగారం లాంటి ప్రశ్నను మీకు వేశారు. నిజంగా అంటే మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా, ఎన్నో వందల వీడియోలు చేసిన, ఏ రోజు కూడా ఒక్క నిమిషం మీలో కోపం గాని